శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. హ్యాపీ న్యూ ఇయర్ టు వృశ్చిక రాశి వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంటే క్యాలెండర్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ. వృశ్చిక రాశిలో మనకు జ్యేష్ఠ నక్షత్రం కనబడుతుంది, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, అలాగే విశాఖ నక్షత్రం కనబడుతుంది. అయితే ఈ నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ఏంటంటే వృశ్చిక రాశి వారికి ఒక అద్భుతం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటున్నానంటే విశేషంగా జూన్ 2 తర్వాత గురుడు స్వయంగా 9వ భావంలో ఉండడం వృశ్చిక రాశికి, అదే ఉచ్చస్థితిలో ఉండి అక్కడ నుండి వృశ్చిక రాశిని చూడడం, ఇది ఒక మంచి కాంబినేషన్. వృశ్చిక రాశి వారికి గురుడు భాగ్యంలోకి వస్తే మాత్రం మొత్తం లాటరీకి చెప్పచ్చు. అంటే ఎలా లక్ ఫేవరింగ్ అవుతుందో మన అన్బిలీవబుల్, మనం చెప్పకుండా కష్టమే, అంత లక్ ఫేవరింగ్ జరిగే అవకాశం ఉంటుంది. సో వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం పండుగ అని చెప్పచ్చు. అంటే మొదటి 6 నెలలు అష్టంలో ఉన్న సువర్ణమూర్తి అయి ఉంటాడు గురుడు. ఉన్నాడు కాబట్టి కష్టమే పెట్టాడు, బాగానే అనుభవాన్ని ఇస్తాడు. చిన్న చిన్న రోగాలు ఉంటే అవన్నీ కరెక్షన్ చేస్తాడు, మార్గం చూపిస్తాడు మీకు. ఎస్పెషల్లీ ఉద్యోగస్తులు రాకండి, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాడు. ఒక కొత్తగా ఉద్యోగాలు జాయిన్ అయిన వాళ్ళకైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, అక్కడ నుండి రైజింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళకి పర్మనెంట్ చేసేస్తాడు ఈ సంవత్సరం. అది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, ఎనీ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఏదైనా కొంచెం పర్మనెంట్. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాడైతే ఇంకా వాడికి ఏ సీటు రాలేదు, ఏ ఎమ్మెల్యే గెలవలేదు, లేకపోతే వాడికి ఏదో ఎక్స్పెక్టేషన్ ఉన్నాడంటే వాడు ఏమైనా ఎక్స్పెక్టేషన్ ఉంటే ఎక్స్పెక్టేషన్ వాడికి దొరికిపోతుంది. వృశ్చిక రాశి వారికి ఎలక్షన్తో సంబంధం లేదు, ఇక్కడ నామినేటెడ్ పోస్ట్ అని వచ్చేయచ్చు. అలాంటి ఛాన్స్ మనకు జూన్ తర్వాత కనిపిస్తుంది వృశ్చిక రాశి వారికి. అంటే ఒక లాటరీ అనుకోవచ్చు. ఈ జూన్లో మొదలైతే నెక్స్ట్ జూన్ వరకు ఆ గురుబలం అలా కంటిన్యూ అవుతుంది, 1 ఇయర్ ఆల్మోస్ట్. ఇక చదువుకున్న విద్యార్థులు కూడా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో యూనివర్సిటీలో ఉద్యోగం మనకు కోర్సు వస్తే బాగుందనుకుంటే మంచి యూనివర్సిటీలో వస్తుంది, నార్మల్ కాదు, మంచి యూనివర్సిటీలో వస్తుంది. లక్ రూపాయి ఖర్చు పెట్టాలో కొంచెం చోట 10 రూపాయలు కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది. ఎంత లక్ ఫేవరింగ్ అవుతుంది వృశ్చిక రాశి వారికి. వాళ్ళు ఎప్పుడు చూడడం అంత ఇదిగా ఈ సంవత్సరం జూన్ నుండి కనబడుతున్నారు బాగా. బేసిక్గా కారణం ఏంటంటే అష్టంలో కూడా ఒక మంచి ఫలితాన్ని ఇస్తాడు, 9వ భావం గురించి కూడా మంచి ఫలితం ఇస్తాడు. ఎస్పెషల్లీ వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసేవాడికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్ రన్ చేసేవాడికి, ఫార్మా కంపెనీస్, ఫుడ్ ఇండస్ట్రీస్ రన్ చేసేవాడికి, వీళ్ళందరికీ ఏంటంటే ఒక్కసారిగా సడన్ హైప్స్ మాట. కారణాలు ఏవైతే హైప్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ప్రొడక్షన్స్ పెరుగుతాయి, సేల్స్ పెరుగుతాయి, అండ్ అబ్నార్మల్ ప్రాఫిట్స్లో బయటపడతారు. ఇవన్నీ వృశ్చిక రాశి వారు మనం బాగా కనబడతాం. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా వివాహ వ్యవస్థ గురించి చేసే ప్రయత్నాలు కూడా మంచి సఫలీకృతం అవుతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా సత్ఫలితాలు కలుగుతాయి. ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ గవర్నమెంట్ జాబ్ ఇఫ్ ఇట్ ఆర్ యువర్ వృశ్చిక రాశి 100%. ఇంకా కోర్టు వ్యవహారాలు, వివాదాలు, మనకు అన్ని కోర్టు బయట సెటిల్మెంట్ అవుతుంది, మీకు అనుకూలంగా జరుగుతాయి ఇలా. అందుకని ఇది ఒక మంచి సమయం కాబట్టి ఈ టైంలో మీకు మంచి జరగాలి. గురువు డైరెక్ట్గా అనుగ్రహం కనబడుతుంది కాబట్టి 100% జరుగుతుంది. కళాకారులు, సినీ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన ఆదరణ కలుగుతుంది, సన్మానాలు జరుగుతాయి, సౌకర్యాలు బోర్డులు కలుగుతాయి, అలాగే అవార్డులు, రివార్డులు కూడా విశేషంగా వస్తాయి. సినీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి అవార్డులు కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబం పరంగా చూస్తే అన్ని విధాలుగా అనుకూలంగా కనబడుతుంది. అన్నదమ్ములకు, చెల్లెళ్ళంతా కూడా సఖ్యంగా ఉంటారు ప్రతి ఒక్కరు. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రం మీకు అష్టంలో మొదట్లో ఉంటాడు గురుడు, అష్టమ స్థానంలో ఉంటాడు కాబట్టి, అష్టమాధిపతి గురుడు కూడా కొంత వీక్గా ఉంటాడు కాబట్టి సంవత్సరం ఆరంభంలో కొంతమంది కానీ నీరసంగా ఒంట్లో పోలేక ఉంటుంది. అది మెదడు, తల వెనక భాగంలో కొంచెం కొలెస్ట్రాల్, థైరాయిడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది కొంచెం కరెక్షన్ చేసుకుంటూ బాగుంటుంది, ఇంక వేరే అవసరం ఉండదు. ప్రేమ వివాహాలు కూడా అవకాశాలు బాగా అమరుతున్నాయి వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి. అదొక విషయం చూడాలి. వాహనాలు, ప్రయాణాలు చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు, చక్కగా వాహనాల ద్వారా ప్రయాణం చేసుకోవచ్చు. లైక్ స్టాక్ మార్కెట్లో కొనుగోలు వాటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి, 100% మీకు సపోర్టింగ్ ఉంటుంది. ఫైనాన్షియల్లీ సెటిల్ అయిన వాళ్ళు ఎవరికైనా సరే ఈ సంవత్సరం అద్భుతంగా సెటిల్ అయిపోతారు. అది ఉద్యోగంలో ఉంటే పర్మనెంట్ ఉద్యోగం చేసి సెటిల్ అవుతారు, వ్యాపారంలో ఉంటే ఒక టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఆ టార్గెట్ రీచ్ అయిపోతారు. ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్గా మంచి సెటిల్మెంట్ ఈ సంవత్సరం అయితే వృశ్చిక రాశి ఇస్తుంది. దాన్ని చక్కగా తీసుకున్న ఆనందంగా జీవన విధానం గడపడం ప్రయత్నించండి. ఇక విశేషంగా మనం ఏమైనా మంత్రము, సాధన చేయాలనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంత వీలంత ఆరాధన చేయడం ప్రయత్నించండి. కుజతత్వం కలిసి సుబ్రహ్మణ్య స్వామి ఆల్రెడీ సుబ్రహ్మణ్య స్వామి అనేసరికి మనకి ఏంటో వేడి, అగ్నితత్వం. తర్వాత మనం చూస్తాం పానకాల స్వామి విజయవాడ, వేడి వల్లనే మనం పానకాలంలో పోస్తుంటాం. ఈ అగ్నితత్వం కుజుడి యొక్క తత్వానికి సంబంధించిన రాశి కాబట్టి ఆ రాశి వారికి జాతకం బాగుంది కూడా కాబట్టి కొంత ఆ అగ్నితత్వాన్ని చలాచలం చేసే ప్రయత్నంలోని
ఖచ్చితంగా మీరు ఈ యొక్క ప్రయత్నాలన్నీ చేసుకుంటూ పోవాలి. దానికి ఏంటంటే అభిషేకం ప్రాశస్త్యం వహిస్తుంది. సో అభిషేకం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడము, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడం అనేది విశేషంగా నాకు కట్టుకుంటుంది. మీరు అలా చేయడం వల్ల ఏంటంటే మీ మార్గంలో మధ్యలో ఉన్న ఆటంకాలన్నింటినీ తొలగిపోతుంటాయి మీకు తెలియకుండానే. అసలు మీకు తెలియదు ఒక ఆటంకం కలిగించారని కూడా మీకు తెలియదు. కలిగించిన వాడి నుండి తొలగిపోయి మనకు చక్కటి మార్గాన్ని చూపించే అవకాశం ఉంది. సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.